హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ఎంఆర్స్ కిచెన్. నా పేరు రాజేశ్వరి. ఈరోజు చాలా క్విక్‌గా అయిపోయే రెసిపీ చూపించబోతున్నాను. మన దగ్గర ఎలాంటి వెజిటబుల్స్ లేనప్పుడు ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటాం. బట్ గుర్తేది రాదు. ఈ రెసిపీ చేయండి, బాగా యూజ్ అవుతుంది. బ్యాచిలర్స్‌కి గానీ, బిగినర్స్‌కి గానీ ఇది చాలా బాగా యూజ్‌ఫుల్ అయ్యే రెసిపీ అనమాట. ప్లెయిన్ పప్పు అండి. ఇందులో ఎలాంటి వెజిటబుల్ నేను యాడ్ చేయడం లేదు. జస్ట్ కర్రీ లీవ్స్ యాడ్ చేస్తున్నాను అంతే. సరే, మరి ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా వాటర్ తాగే గ్లాస్‌తో 3/4 గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను నేను. ఈ 2 పర్సన్స్‌కి అయితే కరెక్ట్‌గా సరిపోతుందండి ఈ క్వాంటిటీ. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ చేసుకోండి. 2, 3 సార్లు బాగా కడిగి కందిపప్పుని హాఫ్ అన్ అవర్ సోక్ చేసి ఉంచుకుందాం. అలాగే 1 లెమన్ సైజ్ అంత చింతపండు కూడా తీసేసుకొని 2, 3 సార్లు బాగా కడిగి ఇది కూడా సోక్ చేసుకోండి. చింతపండులో తక్కువ వాటర్ వేయండి సోక్ చేసినప్పుడు. ముందుగా మనం కందిపప్పుని కడిగేసుకొని కుక్కర్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాక హాఫ్ టీ స్పూన్ పసుపు వేయాలి. అలాగే హాఫ్ స్పూన్ కారం కూడా వేస్తున్నాను. మీ కారం రుచికి తగ్గట్టుగా వేసుకోండి. తక్కువ తినే వాళ్ళైతే ఇంకా తక్కువ వేసుకోవచ్చు. బట్ ఇది కరెక్ట్గా సరిపోతుందనమాట. మరి ఎక్కువ వేసినా అంత టేస్టీగా అయితే ఉండదు. రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇందులోకి. ఒక 1.5 గ్లాస్ వాటర్ని అయితే నేను వేశాను ఇందులోకి. 5 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వెయిట్ చేద్దామండి. ఇది బాగా 5 విజిల్స్కి కరెక్ట్గా బాయిల్ అయిపోతుంది. మీ దగ్గర ఉన్న కందిపప్పు క్వాలిటీ ఇంకా ఫాస్ట్గా ఉడికేదైతే 3 విజిల్స్ అయితే కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట. చూసారా, 5 విజిల్స్కి బాగా మ్యాష్ అయిపోయింది. కందిపప్పు చాలా బాగా ఉడికిపోయింది. జస్ట్ పప్పు గుత్తితో అలా అంటుంటే చాలు మ్యాష్ అయిపోతుంది అనమాట. ముందుగానే మనం చింతపండు గుజ్జు రెడీ చేసి పెట్టేసుకోండి. అది కూడా మనం పప్పులోకి యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం నా దగ్గర ఉన్నది కాస్త చింతపండు బ్లాక్ అయిపోయిందండి. బట్ టేస్ట్ అయితే బాగానే ఉంది. ఇప్పుడు మనం ఇంకొన్ని వాటర్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట పప్పుని. ఇది గట్టిగా అయిపోయింది కదా, కొంచెం పలుచగా అయ్యేలాగా కలిపేసుకోవాలి. చూపిస్తున్నాను కదా, ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం చింతపండు వేసాం కాబట్టి ఇంకొక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, జస్ట్ 2 మినిట్స్ అంటే 2 మినిట్స్ వేడి చేసుకుందాం పప్పుని. ఇప్పుడు పోపుకు రెడీ చేసేసుకుందాం. 2, 3 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని క్రష్ చేసి పెట్టాను. ఎండుమిర్చి తీసుకున్నాను. ఇప్పుడు కరివేపాకు కూడా తీసేసుకుందాం. పోపుకి ఇంతకు మించి ఇంకా ఏమీ వేయాల్సిన పని లేదు. ఇప్పుడు పప్పు కూడా బాయిల్ అయిపోయిందిగా, గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకుందాం. తర్వాత పోపుకు రెడీ చేసేసుకుందాం. ముందుగా ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయ్యాక కావలసినంత ఆయిల్ అయితే వేసుకోండి. ఎక్కువేం పట్టదు పప్పు కదా, తక్కువ ఆయిల్ పడుతుంది. ఆయిల్ వేడి అయ్యాక పోపు దినుసులు వేసేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర 1 టీ స్పూన్ వేసేసాను. ఇప్పుడు మనం వెల్లుల్లి రెబ్బల్ని వేసేసుకోవాలి. ఇది జస్ట్ అలా ఒక గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయితే సరిపోతుంది. వెల్లుల్లి ఫ్లేవర్ నచ్చని వాళ్ళు ఉంటారంటే వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు. జస్ట్ ఎండుమిర్చి, కరివేపాకు వేస్తే సరిపోతుంది. చూసారా, జస్ట్ ఇలా వేడైపోయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని పోపుని పప్పులోకి వేసేసుకోవాలండి. అంతే, చాలా టేస్టీగా ఉండే పప్పు రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేయండి, మీరు కూడా చాలా చాలా ఇష్టపడతారనమాట. అంత బాగుంటుంది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.